ఎన్టీఆర్ని హోస్ట్గా తీసుకోవడానికి స్టార్ మా నెట్వర్క్ భారీ స్థాయిలో వెచ్చించింది. ఆ ఖర్చుకి తగ్గ ప్రతిఫలం అయితే ఆల్రెడీ కనిపిస్తోంది. ఇది వేరే ఒక మామూలు నటుడితో చేసినట్టయితే ఎక్కువ మంది అటెన్షన్ రాబట్టేది కాదు. కానీ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ హోస్ట్ చేస్తూ ఉండడంతో ఈ షోపై ఆసక్తి ఏర్పడింది. పైగా ఇంతవరకు తెలుగు టీవీ ప్రేక్షకులకు తెలియని ఫార్మాట్ కావడం దీనికి పెద్ద ప్లస్ గా మారే అవకాశాలున్నాయి. తెలుగు టీవీ షోల్లో చాలా వరకు ఒకే రీతిన సాగుతుంటాయి. గేమ్ షోలు లేదా పర్సనల్ ఇంటర్వ్యూల మినహా కొత్త రకం ప్రోగ్రాంలు ఎప్పుడో కానీ కానరావు. ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇచ్చే విషయంలో అయితే బిగ్ బాస్ సక్సెస్ అయినట్టే. చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తే ఆ కార్యక్రమం ఎలా సాగుతుంది ఏమిటి అనేది అందరికీ బాగా తెలుసు. హోస్ట్గా చిరంజీవి కొత్త, కానీ ఆ కార్యక్రమం చూసే వాళ్ళకి కొత్త సంగతులు ఏమీ లేకుండా పోయాయి. దాంతో ఊహించినట్టే ఆ షో ఫ్లాప్ అయింది. కానీ బిగ్ బాస్ కి వచ్చేసరికి కొత్తదనం ఫ్యాక్టర్ పెద్ద అడ్వాంటేజ్. ఎంచుకున్న కంటెస్టెంట్లో పెద్ద స్టార్లు లేరేమో కానీ కాంట్రవర్షియల్ ఫిగర్స్ అయితే ఉన్నారు. మొదటి ఎపిసోడ్లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు, కానీ ఎమోషనల్ యాంగిల్ టచ్ చేసి లేడీస్ ని ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. ముందు ముందు హౌస్ మెంబర్స్ మధ్య ముసలం మొదలైతే కార్యక్రమం రక్తి కట్టవచ్చు.